గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రమణ మహర్షి గురించి ప్రత్యేకంగా చెప్పటానికి మాటలు మన దగ్గర తక్కువే. ఆయన అపర సరస్వతి అనుకోవచ్చు. అంటే మౌన భాష్యంతో, కంటి చూపులతోటే సమస్త వేదాల అర్థాన్ని బోధపరిచే మహామనిషి రమణుడు. రమణులు అంటే అరుణాచలం, అరుణాచలం అంటే భగవాన్ రమణ మహర్షి. వీరిద్దరికీ అవినాభావ సంబంధం. అరుణగిరి ఎంత గంభీరమై తనలో ఎన్ని శక్తుల్ని దాచుకొని ఉంచుకుందో, నిక్షిప్తమైన దేవతాశక్తి స్వరూపం మహాశివ స్వరూపమైన అరుణగిరి ఎటువంటిదో, సమస్త దేవతల్ని తన నాడులుగా చేసుకొని త్రిమూర్త త్రిశక్తి తత్వాలతో నిండిపోయిన గంభీర పురుషుడు భగవాన్ రమణ మహర్షి. అంతేకాదు, సామవేదానికి నడక వస్తే అది భగవాన్ రమణ మహర్షి. సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణ కచ్చపి, ఆమెకు మాటలు వస్తే భగవాన్ రమణ మహర్షి చిరునవ్వు వాక్కు. ఇంతకన్నా చెప్పటానికి నా దగ్గర పదాలైతే ఎక్కువగా లేవు. కానీ రమణులు వేదమూర్తి, రమణులు మౌన భాష అందించే మహాతత్వమూర్తి. కంటి చూపుతో కాంతిని, చిరునవ్వుతో వాక్యాన్ని ప్రతి శిష్యులకు అందించి మానవావళిని ఉద్ధరించే మహాపురుషుడు భగవాన్. ఒకసారి భగవాన్ ఆశ్రమంలో అప్పుడే స్కందాశ్రమం నుంచి దిగి క్రింద గోమాతని సేవిస్తూ అందరూ కూర్చునున్నారు. నాయన గారు, సూర్యనాగమ్మ గారు కూడా కూర్చునున్నారు. అదే సమయంలో విశ్వనాథ సత్యనారాయణ కవి గారు కూడా వచ్చున్నారు. ఏదో మాట్లాడుతూ, కవులు ఇద్దరు ద్వంద్వమూర్తులే ఇక్కడ ఉన్నారు అన్నారు సూర్యనాగమ్మ గారు. శివకేశవులు ఇప్పుడు అభేదం, భేదం లేనివారు. నాయన గారు సత్యనారాయణ కవులు అటువంటి వారేనేమో, వారి చమత్కార భాష్యం కూడా విందాం మరి అన్నారు నాగమ్మ గారితో. విశ్వనాథుల వారు నాయన గారిని అడుగుతున్నారు, అయ్యా, తము సాహిసీ పాండిత్యంలో తిట్ట, ఆసు కవిత్వంలో మేరు, మరి మీరు చమత్కరించవచ్చు. బ్రహ్మాన్ని చమత్కరించే పదం మన ఎప్పుడో వాడిన రీతిలోనే ఉంటుంది. ఒకప్పుడు సత్యలోకంలో బ్రహ్మ చతుర్ముఖాలను చూసి ప్రియసఖి అయిన భారతి నవ్వుతూ అందట, మీవి 4 ముఖాలు కదా స్వామి, నన్ను ఎలా ముద్దిడగలరు అని. వెంటనే బ్రహ్మగారు చతురతతో, దేవి, నావి 4 ముఖాలే, మరి నన్ను నువ్వెలా ముద్దాడగలవు అన్నారట. ఆ మాటలకి నొచ్చుకున్న శారద వెంటనే సమాధానం ఇచ్చిందంట, నేను ఏకముఖిని కాదు, అనంతముఖిని అని. అయితే నేను అనంతముఖిని అని ఎట్లయినా బ్రహ్మ పదార్థాన్ని ముద్దిడగలనని చెబుతూ రమణ గణపతుల్ని భూమిలోకి పంపించి వారిలో నేను వారి జిహ్మలపై, కంటి చూపులపై నిలిచి ప్రపంచకంలో ప్రతి బ్రహ్మ పదార్థాన్ని ముద్దిడగలను అంది. ఈ వాక్యం చిన్నతనంలోనే నేను నేర్చుకున్నాను. నాకు చాలా నచ్చింది. నిజమే, మహాపురుషుల జన్మ, వారి యొక్క అనుగ్రహ భాషం. ఈ భాషణాలన్నీ శారదాదేవి యొక్క కృపతో వచ్చినవి. అందుకు అనంతముఖి అయిన శారది అందరిలో దూరి బ్రహ్మ పదార్థాన్ని ముద్దిడిందట. ఇది చమత్కారమా? కాదు, సత్యమే. చతుర్వేదాలలో గంభీరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, వినోదకరమైనటువంటి
విద్యావాహినికి సంబంధించిన సంగీత సాహిత్యాలకు దగ్గరైనటువంటిది సరస్వతి. అది సామవేదం. అటువంటి సామవేదం కంటితో చూచి నవ్వితే భగవాన్ కంటి చూపు చిరునవ్వి. ఆ వేదమే నడిచి వస్తే భగవాన్ రమణ మహర్షి. భగవాన్ గురించి చెప్పటానికి ఆయన ఒక పెద్ద ఏనుగైతే నేను ఒక చిన్న ఎలుక. అయితే ఎలుక చేసే పని అక్కర్లేనివి, కావలసినవి తనకి తెలిసినా తెలియకున్నా అన్నీ ఒక చోట దాచుకుంటుంది. అలాగే నేను మానవ తత్వాలతో మునిగి సంసార బంధంలో ఉంటూ నాకేం కావాలో ఏం అక్కర్లేదో తెలియకుండా అన్నిటిలో కూర్చుకొని ఉన్న నన్ను భగవాన్ ఆ కలుగు నుంచి బయటికి లాగి తన అతీతమైన దివ్య శక్తులతో నా తనువంత అనుగ్రహాన్ని నింపి, నువ్వు ఎలుకవి కాదమ్మా, విశేష వ్యక్తి అమ్మవి కనుక ఆ అమ్మ అనుగ్రహంతో వచ్చిన గణపతికి నీవు ఒక ఆధారానివి, ఆ గణపతి నాయన అని చిరపరిచితమైనటువంటి వాక్కులుగా వినిపించాయి. మొదటిసారి అరుణాచలం వెళ్ళినప్పుడు నిజంగా నాకు అరుణాచలం అంటే ఏమిటో తెలియదు, చిన్నప్పుడు విన్నానంతే. అరుణాచలం వెళ్ళి రమణ మహర్షి స్కందాశ్రమంలో దిగి ఒక్క క్షణకాలం ఆనందంగా ధ్యానమగ్నమయ్యాను అంతే. కంటి నుంచి నీరు దానంతటదే ప్రవహించింది. అది ఆనందమే. అరుణాచలం వెళ్ళి భగవాన్ రమణుల్ని దర్శించి వారి అనుభూతి అనుగ్రహ ఆశీస్సులతో ఎవరి కళ్ళు చెమర్చవో, అరుణాచలం వెళ్ళి ఏ ఒక్కరు భగవాన్ రమణ మహర్షిలా నెమ్మదిగా మందగమనమై అరుణగిరిని పరిక్రమణ చెయ్యలేము. అరుణాచలం వెళ్ళి గౌతముని యొక్క ఆశీస్సులు ఎవ్వరు పొందలేమో, అరుణాచలములో అన్ని లింగములను ఎవరు దర్శించలేమో, అరుణగిరిని దేవతా స్వరూపంగా ఎవరు దర్శించలేమో, అరుణగిరిలో ఉండే మహత్రిమూర్త త్రిశక్తుల యొక్క శక్తిని ఎవరు అనుభవించలేమో, అది నవకోణ చక్రమని ఎవ్వరు తెలుసుకోలేమో, వారు మనిషిగా పుట్టడం నా ఉద్దేశంలో అనవసరం అనిపిస్తుంది. అటువంటి మహత్తరమైన అరుణాచలం యొక్క విశేషాన్ని ఆయన గ్రహించారు. తిరువన్నామలైనే ఎంచుకొని వారు అక్కడ రైలు దిగి నివాసం కాదు పరిపూర్ణమైన వాసం ఏర్పరచుకున్నారు. తమ కోసమే తన తల్లి తండ్రి అక్కడ నిలిచారని. ఎందుకంటే ఒకప్పుడు పార్వతీదేవి తన సరసోక్తుల కోసం సదాశివుని యొక్క 3 నేత్రాల్ని తమ అరచేతులతో మూసిందట. ఒక్క క్షణం మాత్రమే. 3 నేత్రాలు సూర్య చంద్రాగ్నులు. వెంటనే దేవి విడిచిపెట్టు అన్నాడు పరమశివుడు. అంతే, క్షణంలో విడిచింది. కానీ మహాదేవుడు చెప్పిన విషయం ఏమిటంటే, దేవి నీవు నా నేత్రాలు మూసిన ఒక లిప్త సమయములో అప్పుడే భూలోకవాసులకు కొన్ని కోట్ల జన్మలు గడిచిపోయినాయి సుమా. అంధకారమైపోయింది. భూమండలం అంతా అంధకారమైపోయింది. స్వామి, నేను ఏదో వినోదం కోసం చేశాను, నా తప్పిదం మన్నించండి. ఎంత అనర్థం జరుగుతుందనుకోలేదు. నా పాపానికి ప్రాయశ్చిత్తం అని తనను తానే శిక్షించుకోవటానికని కాంచీపుర ప్రదేశానికి చేరి ఆమె సైతికలింగంతో మహాదేవుణ్ణి పూజించి అర్చన చేసింది. ఇంతలో నదీమ తల్లి పరుగున వచ్చి ఆ లింగాన్ని కొట్టే ప్రయత్నం చేస్తోంది. దేవతలైనా మానవులైనా దైవ కార్యం, తాపస్సు, సాధన ఇలాంటివి చేసేటప్పుడు అడ్డంకులు రావటం సహజం. అవి అడ్డంకులు కావు. కేవలం భగవంతుని యొక్క కృప మనకి అందించటానికి అర్హులమవునో కాదో అని తెలియచేది. ఒక పరీక్షను రాస్తే కానీ
ఫలితం మనకి రాదు. పరిపూర్ణమైన విద్యావంతుడు అని తెలియచేయాలంటే ఆ డిగ్రీ మనకు అందాలంటే అంతకు తగినటువంటి చదువు మనం చదవాలి, రాయగలగాలి. అదేవిధంగా అమ్మవారు తాను చేసిన కించిత్తు లోపానికి తనే శిక్ష వేసుకొని తపస్సాచరించింది. కంచిలో నేటికి శైతకలింగ కథ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆకాశవాణి మాటలు వినిపించి పరమశివుడే మాట్లాడాడు, దేవి కాంచీపురం నుంచి నువ్వు అరుణాచలం వెళ్ళి గౌతమ మహర్షి ఆశ్రమంలో వారి అనుగ్రహంతో అరుణాచలంలో తపస్సు చేయి, నీ పాపం ప్రక్షాళన అవుతుంది. వెంటనే ఆ పరమేశ్వరి అరుణాచలం చేరి గౌతముని ఆహ్వానానికి ఎదురు చూసింది. గౌతముడు తన శిష్యులతో అమ్మ తన ఆశ్రమానికి వచ్చిందని మహదానందపురుషుడై ఎదురెళ్ళాడు, ఆహ్వానం చేశాడు, తన పుత్రికగా ఇంట్లో ఉంచుకున్నాడు. ఆమె తపస్సుకి తగిన స్థలాన్ని చూపించాడు. ఆమె తపస్సు చేసి ప్రతిరోజు అరుణగిరిని పరిక్రమణ చేసేదంట. గౌతముని కృపతోటే అరుణాచలం వచ్చిందన్నది అందరికీ తెలిసిన సత్యం. కనుక ఈశ్వరుడు ఆమె అనుగ్రహించటానికని అక్కడ అరుణాచలేశ్వరుడుగా విగ్రహ రూపంలో అర్చామూర్తిగా కనిపించాడు. శివపార్వతులిద్దరూ ఒకే మందిరంలో పక్క పక్కనే నిలిచి ఉన్న క్షేత్రం మన పవిత్ర భారతదేశంలో అరుణాచలం. ఆ అరుణాచల అమ్మవారికే నాయన గారు దర్శనార్థం వెళ్ళి అపీత కుచాంబ అని నామకరణం చేశారట. అంటే అమ్మ రమణ గణపతులమైన స్కంద గణపతులం మేము, మా ఇద్దరి కోసమే నీ స్తన్యంలో పాలను ఎవ్వరికి ఇవ్వకుండా మా కోసం ఎదురు చూసిన తల్లి అని పిలిచారు. అంటే అపీత కుచం, ఎవ్వరూ తాగనటువంటి కుచుములు కలిగిన తల్లి అని. అది గణపతి గారి చమత్కార వాక్యమైన ఆ అమ్మవారికి ఆ నామం స్థిరస్థాయిగా ఉండిపోయింది. కనుక భగవాన్ రమణుల కృపతో నాయనగారి తప ఫలంతో భగవాన్ ఒకరికొకరు ఏకోదరులై అంతేవాసులై కాదు. నాయనగారు చెప్తారు, భగవాన్ నా ప్రత్యక్ష గురువై. సహజ సిద్ధమైన పండితులు, జోస్యులు, వైద్యులు, మహాపురాణ ఇతిహాసముల్ని తెక్కించిన మరో అపర శంకరులు వంటి మహాపురుషులైన కావ్యకంఠ గణపతి ముని, అతడే కాదు మహాపురుషులు ఇంకొందరు, అందరూ కలిపి శిరస్సు వంచి నమస్కరించే మహాపురుషుడు భగవాన్ రమణుడు. ఇకపోతే సూర్యనాగమ్మ గారు, ఆమె కూడా అంతటి మహాసాధ్వి. నాగమ్మ గారి లేఖలు చదివినా విన్నా మనకి రమణుల విశేషం జ్ఞానం బాగా తెలుస్తుంది. అంటే నాగమ్మ గారు కొన్ని లేఖలు రాస్తూ ఆఖరణ నన్ను ఆకర్షించింది ఒకే ఒక్క లేఖ. అదేమిటంటే వారి అన్నగారికి ఆవిడ రాయటం, ఆ రోజుల్లో ప్రతి రమణుని యొక్క గమన చలన వాక్య వీటన్నిటినీ కనిపెట్టి అంత పరిశీలనగా ఉత్తరాన్ని రాయటం, అది వారి అన్నగారు భద్రపరిచి లిఖించటం, ఇది చాలా విశేషమైన గ్రంథం. మనమైతే ఏం చేస్తాం, చదివేసి పడేస్తాం. కానీ ఆమె అన్నగారు కూడా ఆమె ఉత్తరాన్ని, ఆమె రాసిన శైలిని చూసి అద్భుతమైన గ్రంథంగా మలిచారు. ఇప్పటికీ సూర్యనాగమ్మ గారి లేఖలు 1, 2, 3, 4 భాగాలుగా ప్రపంచకంలో అందరికీ తెలిసినవి. ఆమె రమణులు లేకుంటే నా జీవితం ఎలాగా అని బాధపడేది. రమణులే సర్వస్వం. రమణులు కూడా నాగమ్మ గారిని అంతే ప్రేమతో ఆదరించేవారు. వారికి ఎక్కువ మాటలు లేకపోయినా కంటి చూపులతో, ప్రేమైన చిరునవ్వుతో తండ్రి తల్లి దగ్గర నుంచి వచ్చిన ప్రేమ ఆవిడికి దొరికేది. చిన్నతనంలో వైద్యం అనుభవించి ఏ సుఖమూ ఎరగని ఆమె రాసిన ఒక లేఖలో ఉంది, లంకంత కొంప మాది, అందరూ ఉద్యోగరీత్యా వెళ్ళిపోయారు, ఇల్లంతటికీ పొగలు నేను, రాత్రి పాములు, ఇదే మా నివాసం. అంత భయంకరమైన జీవితం ఆవిడ గడిపింది. ఇది నాకు తెలుసు, ఎందుకంటే ఆవిడ ఉత్తరాల్లో అంత ఖచ్చితంగా ఉండేది. అటువంటి ఆమెని ఆకర్షించి స్వప్న దర్శనమిచ్చి భగవాన్ పిలిపించుకున్నారట. అన్నగారితో యాత్రార్థమే వచ్చిన ఆమె అక్కడే నిలిచిపోయింది. ఇది ఆవిడ పూర్వజన్మ సుకృతం. సో అరుణాచలం వెళ్ళిన తర్వాత నాగమ్మ గారి గురించి కూడా కొంత తెలుసుకోవటం విశేషం.
నాగమ్మ గారు రమణుల కోసం ఎంతో యాతన పడి ఆఖరి దశలో ఆయన శారీరకంగా నలిగిపోవటం చూసింది. ఆయనకు వచ్చిన వ్యాధి, జనాలు వారి తపన, ఆయన నీరసించిపోవటం, రక్తస్రావం అయినా ఆయన చిరునవ్వు మారకుండా నాగమ్మ గారు వచ్చేసరికి ఆశీర్వచనం ఇచ్చేవారు. ఎప్పుడూ ఆయనకి దగ్గరగా ఉండి సేవలు చేసే మనిషి ఈ జనరాపిడిలో దూరం అయిపోతూ వచ్చింది. అందరూ ఆమెను పక్కన పెట్టి ఆయనకి దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. ఆవిడ ఆ బాధని చూసి, భగవాన్, మీరు విశ్వవ్యాపి, మీరు లేని స్థలమే లేదు. నేను అజ్ఞానం కొద్దీ మిమ్మల్ని ఇంకా ఉండమని కోరాను, కానీ మీరు శరీరాన్ని విడిచి అనంత విశ్వవ్యాపనం చేసి నన్ను అనుగ్రహించండి స్వామి అన్నది. ఇది ఆమె ఉత్తరంలో ఉన్నదే. వెంటనే భగవాన్ రమణులు అంతవరకు నీరసంగా మూసుకున్న కళ్ళను విశాలంగా ఇప్పి ఒక్కసారి చూసి వెంటనే కళ్ళు మూసేశారు. అంతే. ఆ రోజే ఏప్రిల్ 14 సంధ్య వేళలో వినీల ఆకాశంలో ఒక చంద్రుడు అంటాడు. అంటే ఈయన ఒక తారగా మొత్తం అరుణాచలం అంతా తిరిగి అందరికీ దర్శనమిచ్చి ఆ మహేశ్వరుల్లో లయమై పర్వత శిఖరాగ్రం పైన లయమైందని చెప్పుకుంటారు. అవన్నీ చూశారు మా తల్లిగారు, అదృష్టమంతులు. ఆ ఆఖరి క్షణాలలో మా తల్లిగారు నన్ను కూడా తీసుకుని వెళ్ళారని లోగడ కూడా చెప్పాను. అప్పుడు నాకు 2.5 సంవత్సరాలు మాత్రమే కనుక అంత జ్ఞాపక శక్తి లేదు, నేను చూసిన అనుభవము లేదు. అమ్మగారు చెప్పడం విన్నాను, ఇది సత్యం. కనుక అటువంటి మహర్షి, అటువంటి మహారుషి, అటువంటి ఒక మేధావి, అతను జ్ఞాననిధి అని చెప్పవచ్చు, కానీ మాట్లాడరు. ఆయన మౌన భాషి. ఆయన కంటి చూపుతో సమస్త వాక్యాలు, వ్యాకరణాలు, గ్రంథాలు మనకు అర్థమైపోతాయి. ఇది సత్యం. నేను వెళ్ళి భగవాన్ని ఎదురుగుండా కూర్చుని 1 గంట కాలం ధ్యానముద్దనయ్యారు. అద్భుతమైన కాంతి దర్శనమే కంటి నుంచి ధారా ప్రవాహంతో ఆనందరసం జాలువారింది. చాలు, ఈ జన్మకి ఇది చాలు అనిపించింది. అలాగే కలవరాయిలో రమణ గణపతి ఆశ్రమం ఉంది. అక్కడ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానమగ్నమై 1 క్షణం కూర్చుంటే మనసుకి ఏదో ఒక బలమైన టానిక్ తాగి పిండి వంటలతో భోంచేసినంత తృప్తి, శక్తి ఇస్తుంది. ఇది నిజం. ఇంకా శక్తి కలగాలని, ఇంకా మనుషులకి దీన్ని అర్థం కావాలని, ఆ శక్తి వారి యొక్క గొప్పతనం, వారు భూలోకానికి ఆవిర్భవించినటువంటి మహోన్నతమైన కారణం విశేషంగా అందరికీ అందచేయాలన్నదే ఈ అమ్మ తపన. అది అందించటానికే నేను తిరుగుతున్నది. ఇందులో ఒక చిన్న రహస్యం అందరికీ తెలిసినదే. ఆదిశంకరులైన శంకరాచార్యులు వారు ఒకప్పుడు మధురా నగర క్షేత్రానికి వెళ్ళారు. ఆ మధురలో, మన మధురే కాదు, మధురే, ఆ మధురైలో అక్కడి మహారాజు శంకరుల్ని ఆహ్వానించారు, చేరదీశారు. రాజభోగాలతో అతనికి అర్ఘ్యపాఠ్యాలు ఇచ్చారు. శంకరులు చెప్తున్నారు, అయ్యా సంధ్యాయుని, నేను మీనాక్షి అమ్మవారి గుళ్ళో ధ్యానమగ్నుణ్ణి కావాలి. రాజు ఆశ్చర్యపోయాడు. అక్కడ ఒక విశేషం ఉండేది. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో పగలంతా అమ్మ అనుగ్రహంగా, ప్రేమగా, కరుణామూర్తిగా ఉండి సంధ్య అవుతున్న కొద్దీ తామసమూర్తిగా మారి రంగు మారేది, దష్టావళాలు మారేవి. ఆవిడ నగర సంచారం చేసి కనిపించే ప్రతి ప్రాణిని కబళించేదట. అది అరికట్టడానికే బహుశా ఆదిశంకర్లు పుట్టి ఉండొచ్చు. ఇది నాకు తెలిసినది. అయితే ఆ అమ్మవారు గృహంలో ఉంటానని బాలుడు చెప్పగానే 18 ఏళ్ళు లేని బాలశంకర్ని చూసి, అయ్యో నేను ఎలా విడిచిపెడతాను? అప్పటికే రాజు నగరంలో దండోరా వేయించి సంధ్యా సమయం తర్వాత ఏ ఒక్క ప్రాణి నగరం సంచారం చేయకూడదు
అని శాసించాడు. తిరిగి సూర్యోదయంతో అందరూ తమ తమ పనులు చేసుకునేవారట. కానీ శంకర్లు చెప్తారు, అతిథిగా వచ్చిన నేను సన్యాసిని, ఎక్కడ ఆతిథ్యము భిక్ష ముగిశాక ఉండకూడదు కనుక వెళ్ళిపోతాను, అమ్మ దగ్గరికే వెళ్తాను, నా గురించి మీరు విచారించకండి, నేను యతిని, నాకెవ్వరు బంధువులు లేరు, అమ్మ తప్ప అని వెళ్ళాడట. వెళ్ళగానే చిత్రం ఏంటంటే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ఆవిడ మరకతంతో తయారైన విగ్రహం, అందుకే మరకత శ్యామ అని ఆవిడకి పేరు. ఆ అమ్మ యొక్క పీఠం దగ్గరికి వెళ్ళి 5 గంటల సమయంలో తను గడపకి ఇవతల మఠం వేసుకొని ధ్యానమగ్నుడై కూర్చున్నాడు. సరే, సంధ్య అయింది, దీపారాధనలు అయిపోయాయి, నగర సంచారం చెయ్యాలి. అమ్మవారు రంగు మారుతోంది, ముఖంలో ప్రసన్నత తగ్గిపోతోంది, దంతాలు బయటకు వస్తున్నాయి, అమ్మ విగ్రహం నుంచి కదలడం మొదలెట్టింది. ఈయన ధ్యానమగ్నుడై ఉన్నాడు. అమ్మవారు కళ్ళిప్పి విగ్రహం నుంచి బయటకు వచ్చింది, పీఠం దిగి వచ్చింది. అడ్డంగా గుమ్మం దగ్గర శంకర్లు ఆసనం మీద కూర్చున్నారు. ఆయన సుందరేశ్వరుని అనుగ్రహంతోటే వచ్చి కూర్చున్నాడు. అమ్మవారు బాలుణ్ణి దాటి వెళ్ళకూడదన్న సత్యం అందరికీ తెలుసు కదా. బాలక, నువ్వు వడ్డు తొలుగు, నిన్ను చూస్తే చాలా ప్రేమ కలుగుతోంది సుమా, ఈ పాటికే ఒక పురుగులా నా నోట్లోకి వెళ్ళిపోవాలి నువ్వు, కానీ నిన్ను తినాలి అనిపించట్లేదు, నువ్వు నా ద్వారానికి దారికి అడ్డున్నావు, పక్కకి తొలగవయ్యా, నేను నా సంహార కార్యక్రమం చేసుకోవాలి. ఆయన కళ్ళిప్పలేదు. సుందరేశ్వరుడు పక్కనే ఉండి నవ్వుతున్నాడు. అయితే ఈశ్వరుడు ఈమెని మార్చలేడా అని అనుమానం రావచ్చు. సర్వేశ్వరుడు సర్వసమర్థుడు, మార్చగలడు. కానీ తనలో సగభాగమైన ఆ మహాశక్తిని తానే శిక్షిస్తే తనను తాను శిక్షించుకున్నట్టుంటుంది. కనుకనే శంకరుని పుట్టించాడు. ఒక్కొక్క పనికి ఒక్కొక్కరు చేస్తారు అనే నిర్ణయంతో ఆ పరమేశ్వరుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి భూమి మీదకి పంపిస్తాడు. పంపించి తన పని తాను అనుకున్నట్టు చేస్తాడు. ఇది మన గొప్పతనం అయితే కాదు. ఆ ఈశ్వరుడు ఏం చేయాలనుకుంటాడో అది మాత్రమే చేస్తాడు. మనం చేయాలనుకున్నది ఎప్పటికీ జరగదు. అది అనుకోవడమే. చేశాక నేను చేశాను, ఎవరా నేను అన్నది ముందు తెలుసుకోమన్నారు భగవాన్. నేను అన్నది తెలుసుకో, అదే సత్యం అన్నది. అందుకే అది నాకు ఇప్పుడిప్పుడు అర్థమైన విషయం. అయితే ఈ శంకరులు కదలరు. ఆమె మెల్లిగా తన హస్తంతో తట్టి లేపింది. ఆయన పరవశించి కళ్ళిప్పాడు. అమ్మా, నీ చెయ్యి తగలగానే నా శరీరం గగురు పొడిచింది తల్లి, నేను పవిత్రుణ్ణైపోయాను. నన్ను ఎందుకు లేపావు? ధ్యానమగ్నుణ్ణి కదా. ఏం లేదయ్యా, నేను సంహార కార్యక్రమానికి వెళ్ళాలి, నువ్వు ఇక్కడ ఎందుకు ధ్యానం చేసావో, ఏం కావాలో కోరుకో అందావిడ. అయితే చిన్నపిల్లవాడు కదా, నగలో నాణ్యాలో ఆస్తులో ఆయుష్ ఏదో ఒకటి కోరుతాడు. అర్ధాయుష్ ఉంది అతనికి, కనుక ఆయువు కోరుతాడేమో. ఆయన అంటాడు, ఇచ్చిన ఈశ్వరుడు ఇచ్చుగాక, వచ్చినది వచ్చుగాక. నేను అడిగావు నువ్వు, నేను అడుగుతాను, ఇస్తావా? నువ్వు ఏదడిగినా ఇస్తాను. అయితే ఈ రాత్రంతా నాతో పాచికలాడాడు. శంకర్లు జగన్మాతతో పాచికలాడాడు. హాతీబాబా వెంకటేశ్వర స్వామితో పాచికలాడాడు. ఇది మన భారతదేశం యొక్క పుణ్యం. ఇటువంటి మహాభారతంలో పవిత్రమైన వేదం, దైవం, హిందూ మతం ఒక్కటే. ఈ మతాన్ని ఖండించటానికి అనేక మతాలు రావటం, ఆ మతాలు స్టేజ్ ఎక్కి ఏదో జై జయనాదాలు మాత్రమే చెప్పుకుంటారు తప్ప వారికి చెప్పేందుకు ఏ పరిగణలో ఏ ఒక్క శాస్త్రము అనుమతించదు. మన భారతదేశం, భారత సంప్రదాయం, హిందూ మతం, దానికి ఉన్న గొప్పతనం. మంత్రంతో అగ్నిని పుట్టిస్తారు, మంత్రాలతో భగవంతుణ్ణి కిందకి రప్పిస్తారు. అంత గొప్పది మన మతం. మన మతాన్ని కాదనేటటువంటి సంస్థ ఎక్కడా లేదు, రాదు, రాకూడదు. అలాంటి వాటికి పుట్టిన వారే మన మహాపురుషులు. వారందరూ పుట్టి మేడలు, మెద్దులు, కారుల్లో సుఖపడలేదు. వారు కేవలం మన సాంప్రదాయాల్ని,
మన భారతాన్ని రక్షించటానికి మాత్రమే వచ్చి, దైవశక్తుల్ని వినిపించటానికి మాత్రం, తెలియచేయటానికి మాత్రమే పుట్టారు, శ్రమించారు, అందించారు. వాటిని అందుకొని మనం కూడా మనకు తోచిన ఉపకారాలు చేస్తూ మేము చేశాము అన్నది మర్చిపోవాలి. ఈ రకంగా శంకర్లు రాత్రంతా ఎలా ఆడారో తెలుసా? అమ్మకి చెప్తాడు, అమ్మా నువ్వు అధిదేవతవి, లలిత కళలకు అధిదేవతవి, మహాశక్తి స్వరూపిణివి, నువ్వు అమ్మవి, నేను బిడ్డని. నేను నీ ఒడి దగ్గర పాదాల దగ్గరే అందంగా ఉంటాను. నీవు నీ పీఠం కదలకు, అగ్రపీఠం మీద వెళ్ళి కూర్చో, నేను ఇక్కడే కూర్చుంటాను, మధ్యలో పాచికలాట చేద్దాం అంటూ పసుపు చందనము కుంకంతో దాన్ని గీశాడు. గీసి సంఖ్యాగణితాన్ని కుడించి ఆవిడ పాదాల దగ్గర ఉన్న నిర్మాల్యాలంటే పువ్వులన్నీ తన పావులుగా తీసుకొని మంచి ముత్యాలు భరణలో ఉన్న అమ్మకి అలంకరించటానికి అవి ఆమె వంతు పావులుగా పెట్టి, అంటే ఆయన పాదాల దగ్గర పువ్వుల్ని పాచికలు చేసుకున్నాడు, పావులు చేసుకున్నాడు. ఆవిడకి మంచి ముత్యాలు పావులు చేశాడు. అమ్మా నువ్వు నీ దివ్య సృష్టితో పాచికల్ని సృష్టించు, ఆట నువ్వు మొదలెట్టు. ఇందులో అబద్ధము మోసము ఉండరాదు, పందెం ఉండాలి బాబు అని. అమ్మా పందెం ఉంది, నువ్వు గెలిస్తే నేను మొదటి సంహారంలో నీకు ఆహారం అయిపోతాను, తర్వాత మిగిలిన వాటిని చెప్పు. నేను గెలిస్తే నీ సంహార కార్యక్రమాన్ని అంటాడు శంకరుడు. ఆవిడకి గర్వం కించిత్ వచ్చింది. పశుపతి అయిన ఈశ్వరుణ్ణే నేను ఆటలో ఓడించాను, సమస్త జగాలని ఓడించాను, విజయం నా పేరు, విజయ విమల వంద్య వందారు జనవత్సల. నేను అటువంటి విజయాన్ని నన్ను ఈయన ఓడించలేడు కనుక ఈయన నేను చంపలేను, సరే మిగిలిన నా పని నేను చేసుకుంటాను. ఆటకు ఒప్పుకుంది ఆవిడ, ఆడింది. అప్పటికే 3 చామలు గడిచిపోయాయి. ఆడుతున్నారు, పావుల్ని బద్ధనంగా బంధిస్తున్నారు, ఒక్కొక్క ఆవరణని దాటేస్తున్నారు. సరిగ్గా 5వ ఆవరణకి వచ్చారు. వేదగోష్ఠి వినపడుతోంది. నమక చమకాలతో సుందరేశ్వర మందిరంలో అభిషేకం ప్రారంభమైందంటే బ్రహ్మముహూర్తం వచ్చేస్తోంది. నాయనా బాలశంకర, ఆట ప్రారంభం కాదు, ఇంకా అంతం చెయ్యాలి. ఇదిగో ఈ పావుని ఇక్కడ పెట్టేశాను, ఆట కట్టు, నేనే గెలిచానంటారు. అమ్మా నువ్వు నన్ను ఓడించి గెలిచి నన్ను గెలిపించావు. జగన్మాతకు గెలుపునివ్వడం కన్నా నాకున్న గెలుపే ఉంది కనుక నేను గెలిచినట్టే. నేను ఓడిపోతే నువ్వు గెలుస్తావు, నువ్వు గెలిస్తే నీ ఆనందం చూసి నేను గెలుస్తా. నీ విచారవదనం నేను చూడలేను, నీ ఓటమిని నేను చూడలేను, నువ్వే గెలవాలి అనుకునే నేను ఆడేను. మన ఇద్దరు ఆటకి సాక్షి సుందరేశ్వరుడు. కానీ అమ్మా నువ్వు అసలు ఈ గళ్ళు చూడు, ఇందులో సంఖ్యాశాస్త్రాన్ని చూడు, ఆ నుంచి అహా వరకు, కా నుంచి క్షా వరకు నేను పెట్టిన దేవతా సంఖ్యని చూడు, పావులు నడిపే విధానం చూడు తల్లి అంటాడు. ఆశ్చర్యం. నవావరణలతో కూడుకున్న భూపురాన్నే ఆయన వేశాడు పచ్చకలాట. అందులో ఖడ్గమాల శక్తులతో పాటు సమస్త వసిన్యాది వాగ్దేవతాది ఇంద్ర చంద్రాది శక్తుల్ని అక్కడ గళ్ళల్లో అందించాడు. అదొక మహాయంత్రం అయిపోయింది. ఆ యంత్రం మధ్యలో ఆమె బిందు స్వరూపిణిగా ఉంది కనుక నువ్వు విజయవయ్యి. కానీ నేను 4 ఆవరణలు దాటి వచ్చేసాను, అవి శివుని యొక్క ఆవరణలు. ఇక శక్తివి 5, ఇవన్నీ ఒక్కచోటే కలిసిపోయాయి కనుక ఇది భూలోకంలో అరుణాచలం కన్నా పవిత్రమైన క్షేత్రం. అమ్మా ఈ సంఖ్యాశాస్త్రంలో నవం 9 తర్వాత ఏమీ లేదు. నేను నవద్వారాలతో నవావరణ చక్రాన్ని సృష్టించాను, ఇదే శ్రీచక్రం. ఈ రకంగా నేను గెలిచాను. సిగ్గుతో తలవంచుకుందట అమ్మవారు. పుత్రుడి మీద అభిమానంతో సుందరేశ్వరుని పిలిచి, స్వామి తెల్లవారుజామైపోయింది, ఆమెలో రాక్షసి వెళ్ళిపోయింది, సాత్వికమైన జగన్మాత మిగిలిపోయింది, శంకరులు ఈశ్వరుడు వచ్చాడు, న్యాయం చెప్పమంటుందా? దేవి నిన్ను ఓడించి నేను ఓడిపోవడం నాకు ఇష్టం లేక బాలుణ్ణి జన్మింపచేశాను. అతడు అవతరించింది నీ సంహార కార్యక్రమాన్ని అంతం చేయటానికే తప్ప నీ శక్తిని తగ్గించటానికి కాదు దేవి. నువ్వు జగన్మాతవి, తల్లిలాగే ఉండు. తల్లి
యముడు కాకూడదు. దేవి, నీలో ఉన్న యమగుణాన్ని తగ్గించు. ఇది రక్తబీజుడి సమయంలో రాక్షస మహిషాసుర సంహారం చేసినప్పుడే నిన్ను ఆదుకోవాలని, అడ్డాలని నేను అడ్డంగా నడి రోడ్డున పడుకోవటము, నీవు నా గుండెల మీద కాలు పెట్టి వెళ్ళటము జరిగి ఆ తర్వాత నేను ఆ చర్య ఆపేశాను. శంకరుడు వచ్చాడు. భక్తుల్ని అనుగ్రహించే భవానీ ఓటమిని అంగీకరించక తప్పదు. ఇది ఓటమి కాదు మహాదేవ, నీ దంపతుల దర్శనంతో ఇది మీకు విజయమే. భక్త రక్షణ చేశారని సంహార కార్యక్రమానికి బదులు సంరక్షణ కార్యక్రమం చేసిన బిరుదుతో మీరు గెలిచారు. జై జై భవానీ, జై మీనాక్షి అంటూ ఆయన జయ జయకారాలు పలికితే రాజుగారికి వినిపించి ఆనందించి బాలశంకర్ని వల్ల మనకి అనేక రకాల కష్టాలు తీరేయని అలాంటి యంత్ర ప్రభావంతో శంకర్లు అడుగడుగున తన విశేషమైన యంత్రాలు వేసి మంత్రాలతో వాటిని బంధించి మహాశక్తిని అక్కడ నిలబెట్టారు. అలాంటిది మహర్షి అరుణాచలంలో తన శాంతం, వినోదం, ఆనందం, ఓర్పు, అనేక రకాలైన అచంచల స్థిర తత్వాలని అరుణాచల ప్రాంగణంలో నిలిపారు. అరుణగిరి చుట్టూ ఆయన రోజు పరిక్రమణ చేసి వారి పాదాలతో 3 కాళ్ళు అన్నాడు అతను. ఎందుకంటే ఆయన నడిచి వెళ్తున్నది 2 చేతులతో, అక్కడ ఉండే ప్రాణుల్ని ఆశీర్వదించేది 2 చేతిలో కర్ర 1. ఇలా పంచకృత్యాలను చేస్తూ ప్రతి లింగాన్ని పరామర్శిస్తూ ప్రతి వృక్షాన్ని, ప్రతి పక్షిని, ప్రతి పశువుని చేతితో నిమురుతూ పునీతుల్ని చేసి అరుణాచలాన్ని పరమ పవిత్రం చేసిన మహాపురుషులు భగవాన్ రమణులు. వారిని గురించి చెప్పటానికి నేను గరుత్మంతుణ్ణి కాదు, ఆదిశేషుణ్ణి కాదు, నారదుణ్ణి అంతకన్నా కాదు. కానీ నాకు తెలిసిన చిన్నది మాత్రమే ఈ విధంగా చెప్పగలిగే అవకాశం నాకు ఇచ్చిన వీరికి ధన్యవాదాలు. నమో రమణ, నమో రమణ. హరి ఓం. Please like, share and subscribe the channel. Hari Om.